హల్లెలూయా హల్లెలూయా దేనా స్తోత్రాలండి. ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. జీసస్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్కి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలుపుతున్నాను. ఇదిగో మీ దేవుడు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభుపేట మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడైన సమాధానికి అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ పాసన దంతికే స్తోత్రం. మరొక చక్కని సందేశంతో మాతో మాట్లాడబోతున్నాను. మా దేవ, నాయనాని యొక్క సందేశాలని మాట్లాడగల కృపనిచ్చినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవాన్ని అభిషేక శక్తి ఈ కార్యక్రమాన్ని ఆదరించి అంతవరకు మీరే నాయకులను నడిపించమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. గత కొన్ని వారాలుగా మనం చూస్తూ వచ్చాం. అనేక అంశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేడు కూడా ఒక అంశం ద్వారా మనతో మాట్లాడాలని, అది దేవుని యొక్క మాటలుగా మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశమే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనే ఈ వాక్య భాగం ద్వారా మనం నేడు దేవుడు మనతో మాట్లాడనే ఉన్నాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాటే ఈరోజు మన ధ్యానాంశంగా తీసుకున్నటువంటి, అందులో ఉన్నటువంటి మొదటి మాట. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర్ర దొరకక సింహము అడవిలో గర్జించునా, ఏమీ పట్టుకొనుకోకుండా కొదమ సింహము గుహలో నుండి బొబ్బ పెట్టునా. నీకు ఈ అంశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం చూసింది ఏంటంటే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశమే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని చెప్పి గ్రంథకర్త ఒక ఆమోసుగా తెలియపరుస్తున్నాడు, ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. వీక్షిస్తున్నటువంటి మీరు కూడా సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా, ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుస్తారా? భార్యాభర్తలు ఉన్నారండి. వారిద్దరూ భార్య మాట భర్త, భర్త మాట భార్య వినాలి. వింటే ఆ కాపురంలో ఏ సమస్య ఉండదు. కానీ ఒకళ్ళు వింటారు, ఒకళ్ళు వినరు. అయినప్పటికీ వాళ్ళు నడుస్తున్నారు అక్కడ. ఎందువల్ల? సమ్మతించుకున్నారు, కానీ సమ్మతితో వారిద్దరూ ఐక్యపరచబడ్డారే, కానీ సమ్మతితో కూడి నడిస్తే వారు ఏం చేయగలరు? కూడి నడుతురా అని గ్రంథకర్త అడుగుతున్నాడు. అది మీరిచ్చే మాట ఏం చెప్పగలరు? మీరు ఏం చెప్పగలరు? మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్, అంటే మీకున్నటువంటి అనుభవపూర్వకంగా చూసినట్లయితే ఎవరితోనా సరే సమ్మతింపపోయినా వాళ్ళతో మీరు సహవాసంగా వెళ్ళినట్లుగా జ్ఞాపకం ఉందా? మీరు చెప్పిన దానికే మిమ్మల్ని అనుసరించి వచ్చిన వారు ఎవరన్నా మీకు జ్ఞాపకం ఉందా? లోకంలో ఇటువంటిది జరుగుతుందా? సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అని చెప్పి గ్రంథకర్త అడుగుతున్నాడు. అది ఎట్టి పరిస్థితిలో జరగదు అన్న సంగతి మనందరికీ తెలుసు. సమ్మతించినా సమ్మతింపకపోయినా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు ఏం చేస్తారు? వారి రూలింగ్ని వాళ్ళు నడిపిస్తుంటారు. భార్యాభర్తల జీవితం కూడా అంతే, బంధుత్వాల మధ్యలో కూడా అంతే. వారు సమ్మతిస్తే సరే, సమ్మతింపపోయినా కూడా సరిపెట్టుకుని నడిచేవాళ్ళు ఉంటారు, సమ్మతించకుండా వ్యతిరేకించేవాళ్ళు ఉంటారు. సమ్మతితోనే ఏదన్నా సాధించగలుగుతారు, కానీ సమ్మతి లేకుండా కూడా వారు నడవటం కష్టం. కానీ కొన్ని బంధాలు చూస్తే సమ్మతి ఉన్నా లేకపోయినా ఒకరు తగ్గించుకోవటం వల్లే ఏం జరుగుతుంది? కూడి నడవగలుగుతారు, కలిసి నడవగలుగుతారు, కూడి నడవగలుగుతారు, కలిసి నడవగలుగుతారు. ఎందువల్ల? వారు ఒకరు తగ్గించుకున్నట చేతనే అది జరుగుతుంది. హల్లెలూయా. ఎవరో ఒకరు తగ్గించుకోవటం చేతనే భార్యాభర్తల జీవితాల్లో కుటుంబ వ్యవస్థ నడవబడుతుంది. ఇక్కడ దేవునికి భక్తునికి ఉన్నటువంటి సంబంధం చూసినప్పటికీ కూడా మనిషి ఏ విధంగా కూడా తగ్గించుకోడు, కానీ దేవుడు తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని మన మధ్యకు వచ్చి ఆయనే శిలువ మరణం పొందాడు, మనలను పాపం నుంచి విడుదల అనుగ్రహించాడు. సమ్మతించామా మనం? ఆయన వస్తే అంగీకరించలేదు ప్రజలు. సమ్మతించేవారు అన్ని చోట్ల ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ సమ్మతించలేని ప్రాంతాల్లో మనం వెళ్తున్నప్పుడు, సమ్మతి లేని ప్రాంతంలో కానీ మనం సమ్మతించిన వారైతే ఎవరంట?
మనకి మత్తయి సువార్త, యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో ధన్యతల్లో ఉన్నటువంటి 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ధన్యతల్లో ఒక ధన్యతమైనటువంటి మాట యేసుక్రీస్తు వారు చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరిచేవారు ఎవరంట? ధన్యులంట వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే సమ్మతించకపోయినా, మనలను ఒక వ్యక్తి సమ్మతించకపోయినా కూడా మనం సమాధానపరుస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నట్టు? ధన్యులు అవుతాం. ఇద్దరు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని అడిగితే నడుతురు. ఎలా అంటే ఒకరు తగ్గించుకున్నట చేత. హల్లెలూయా. ఒకరు తగ్గించుకున్నట చేత ఏం జరుగుతుంది? సమ్మతించి నడవగలుగుతారు. తగ్గనప్పుడే ఏమవుతుంది అంటే సమ్మతింపకుండా నడవలేనటువంటి పరిస్థితి, నడవలేరు. బైక్ మీద వెళ్తున్నామండి, మన వెనకాల కూర్చున్న వాళ్ళు సమ్మతిస్తేనే మనం సరిగ్గా బండి మీద వెళ్ళగలుగుతాం. ఇందువల్ల వెనకాల ఉన్న వ్యక్తి అటు ఇటు ఊపితే ఏమవుతుంది? అది బండి పడుతుంది. బండితో పాటు వెనకాల ఉన్న మనిషి కూడా పడిపోయే ప్రమాదం ఉంది. అయినప్పటికీ సమ్మతించినప్పుడైతే ఏమవుతుందంటే పడిపోతుంది. కానీ కుటుంబ వ్యవస్థ కూడా అంతే. ఒకరు సమ్మతించకపోయినా నడుస్తున్నారు. ఎందువల్ల? భార్యాభర్తలుగా ఒకరు తగ్గించుకుంటున్నారు కాబట్టే ఆ కుటుంబ వ్యవస్థ ఈరోజు నడుస్తుంది. అనేకరు 99% కూడా ఒకరు సమ్మతించకపోయినా ఇంకొకరు సమాధాయించుకుని ఏం చేస్తున్నారంటే కుటుంబ వ్యవస్థను నడిపించుకుంటున్నారు. మనం చూసినట్లయితే, చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే, మనం ఇప్పుడు ఎవరైనా సమ్మతిస్తేనే మనకు జరుగుతుంది. నడవాలంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా సమ్మతిస్తేనే కుదురుతుంది. ఈ చేత్తో సమ్మతిస్తే ఏం జరుగుతుంది? చప్పట్లు వస్తాయి, వందనాలు చెప్పగలుగుతాం. ఒక చేత్తో ఇలా చెప్పలేము, ఒక చేత్తో చప్పట్లు కొట్టలేము. ఈ చేతికి ఈ చెయ్యి సమ్మతించడం ద్వారా ఏం జరుగుతుంది? చప్పట్లు కొట్టబడతాయి. కానీ ఈ చేయి సమ్మతించకుండా ఇక్కడ ఉన్నా సరే, నేను ఇక్కడ దాకా రావాలి, ఇక్కడ దాకా వెళ్ళను అంటే కుదిరిద్ది. కానీ ఏం చేస్తుంది? నువ్వు కదలపోయినా నేను చప్పుడు చేయటానికి నేనేం చేయబోతున్నా? సమ్మతిస్తున్నా, నీ దగ్గరికి నేను ఇట్లా వస్తున్నా అని చెప్పి ఎలాగైతే తగ్గించుకుంటుందో, అది తగ్గిపోవటం వల్ల గొప్పతనం ఏదో వెనక అడిగేసినట్టు కాదు. అది తమ జీవితాలు ఏదో నాశనం అయిపోయినట్టు కాదు. అది పొరపాటుని గ్రహించి సమ్మతితోనే జరగాలి. ఇద్దరు కూడి సమ్మతించి ఒక పని చెయ్యాలంటే, ఇద్దరు ఆ కుటుంబ వ్యవస్థని, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని కానీ వీళ్ళందరినీ పెంచాలంటే ఒకరు ఏదో విధంగా సమ్మతిస్తూనే ఉంటారు. సముదాయించుకుని ఒక విషయంలో ఒకరు, ఒక సందర్భంలో ఒకరు, అలాగా జరుగుతూ ఉంటుంది కుటుంబ వ్యవస్థ. ఎవరు కూడా సమ్మతించను, నేను తగ్గేది లేదు అని అనుకున్నట్లయితే కూడి నడవలేరు పరిస్థితి. సమ్మతించినట్లయితేనే అది ఏమవుతుంది? నడవగలుగుతారు. కానీ ఇక్కడ చూసినట్లయితే, ఒక రకంగా చూసినట్లయితే ఒకరు తగ్గించుకుంటున్నారు. తద్వారా దేవుని పిల్లలుగా వారు ఏం చేస్తున్నారు? గుర్తింపు పొందుతున్నారు. సమాధాన పరిచేవాళ్ళు పర్వాలేదు, నా భర్తే కదా, పర్వాలేదు నా భార్య కదా, పర్వాలేదు నా బంధువే కదా, పర్వాలేదు నా స్నేహితుడే కదా, పర్వాలేదు నా పొరుగువాడే కదా అని ఎవరైతే సమ్మతించుకుంటున్నారో వారందరూ కూడా దేవుని పిల్లలు. పర్వాలేదులని సమాధానం చెప్పేవారు కూడా దేవుని పిల్లలే. అది దేవుని స్వభావం వారిలో ఉంటుంది, వారిలో నివసిస్తాడు దేవుడు. సమాధానం చెప్పేవారు పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. వారు దేవుని కుమారులు అనబడతారు. చెప్పొచ్చావులేవా మధ్యలో నువ్వు ఉండి అంటారు కొంతమంది సందర్భాలు చూస్తే. ఎవరిని విడిపిస్తే గొడవలో చెప్పొచ్చావులే అంటారు. ఇలాగా రకరకాలుగా మాట్లాడే లోకం ఉంటుంది. అయితే దేవుని చిత్త ప్రకారము సమాధానం చెప్పేవారిని కానీ ఇలాగా సమ్మతించి దేవుడి మాట ప్రకారం నడిచే వాళ్ళని చూస్తే లోకం ఎట్లా ఉంటుందంటే వెర్రివాళ్ళ చూస్తుంది. అయినప్పటికీ కూడా దేవుడు కోరుకునే విధానం ఏంటంటే సమ్మతిస్తేనే ఏదన్నా కూడా అంటే అది యాక్సెప్టేషన్.
ఆ, ఒక్కొక్కరికి అంగీకారం అది. అంగీకరించగలిగితేనే ఏదైనా చేయగలుగుతారు. కానీ లోకంలో చూస్తే చెడు విషయాలకి ఎక్కువగా సమ్మతిస్తూ ఉంటారు. చెడుని ప్రా ఇచ్చేయటానికి చెడు విషయాల్లో ఏం చేస్తుంటారంటే అందరూ ఐక్యపడతా ఉంటారు. చెడుని చేయటాకే ఇష్టపడుతూ ఉంటారు. చెడుకి కలిసినంత తొందరగా మంచికి కలవరు. చెడులో చాలా వరకు ఏం చేస్తారంటే ఐక్యతగా ఉండాలని చెప్పి చూస్తారు. ఈరోజు మనం సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే, మొదటి పాయింట్గా చూసినట్లయితే, చెడుకు సమ్మతించినటువంటి వారు ఉన్నారు బైబిల్లో. చెడుకు సమ్మతించినటువంటి వారు ఉన్నారు. చెడు విషయంలో సమ్మతించలేదు. ఆయనే మనందరికీ తెలిసినటువంటి యోసేపు. యోసేపు చెడు చేయటానికి ఆయన ఏం చేయలేదు, సమ్మతించలేదు. తన యజమాని యొక్క భార్యను ఆయన వశపరుచుకోవటానికి ఆయన ప్రయత్నించలేదు. యోసేపుకి అనుగ్రహించబడినటువంటి ఆ ఐగుప్తిలో అనుగ్రహించబడినటువంటి హోదాలో ఉన్నటువంటి యోసేపు సమ్మతించలేదు. పాపకార్యం చేయడానికి సమ్మతించలేదు. సమ్మతించకుండా దేవుని కొరకు నిలబడి దేవుని మాట ప్రకారం నిలబడినటువంటి వ్యక్తి యోసేపు. తద్వారా ఐగుప్తు దేశంలోనే ఆయన ఒక ఫుడ్ మినిస్టర్గా, ఒక మంత్రిగా ఆయన అక్కడ ఉన్నటువంటి కరువు సమయంలో ఆ మంత్రిగా ఆయన వ్యవహరించగలిగాడంటే అక్కడ సమ్మతించలేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. కాబట్టి చెడు చేయడానికి సమ్మతించలేనటువంటి యోసేపును మనం చూస్తున్నాం. యోసేపు ఇక్కడ చెడు చేయటానికి ఆయన ఏం చేయలేదంటే సమ్మతించలేదు. ఇది ఎవరికి సూట్ అవుతుందంటే కరెక్ట్గా మన క్రైస్తవులకి సూట్ అయ్యేది. ఇది క్రైస్తవులైనటువంటి మనందరం క్రీస్తు వల్లే అన్ని విషయములలో ఉండుటకు ప్రయత్నం చేయాలి. మన దేవుడు, మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా జీవించారు అనేది 3.5 సంవత్సరాలు మన బైబిల్లో కనబడుతుంది. తన యవ్వన ప్రాయంలో ఆయన చేసినటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూడగలుగుతాం. ఆయన వలె మనం కూడా ఉండటానికి ఏం చేయాలంటే క్రైస్తవులు అయినటువంటి మనందరం కూడా ప్రయత్నించాల్సిన వారమై ఉన్నాం. అసలు ఇద్దరు కూడి సమ్మతించి నడుస్తారా అంటే ఇద్దరిలో ఒకరు తగ్గించుకుంటే నడవగలుగుతారు, లేకపోతే సమ్మతించి ఏమీ చేయలేరు. ఇక్కడ యోసేపు తన జీవితంలో ఆ తల్లిదండ్రుల దగ్గర లేనప్పటికీ కూడా తన యొక్క పవిత్రతను కాపాడుకుంటూ, నన్ను చూచే దేవుడు ఉన్నాడు, నేను అనుసరించే దేవుడు ఉన్నాడు, నా దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, కాబట్టి నేను కూడా ఎలా జీవించాలంటే ఆయన చిత్తానుసారంగా జీవించాలని చెప్పి దేశం కాని దేశంలో ఆయన ఏం చేశాడంటే తన యొక్క పవిత్రతను కాపాడుకున్నాడు. సమ్మతించలేదు. అటువంటి వాడే ఈ యొక్క యోసేపు గారు. రెండోదిగా చూసినట్టయితే సమ్మతించకూడని విషయాల గురించి పాత నిబంధన గ్రంథంలో తెలియపరుస్తుంది. అసలు సమ్మతించే విషయాల గురించి పాత నిబంధన గ్రంథంలో తెలియపరచబడుతుంది. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి తదనంతర ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రయాణాలు ఉన్నప్పుడు వారికి కొన్ని నియమాలు చెప్తున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే ఈ సమ్మతించే విషయాల గురించి ఆయన చెప్తున్నాడు. బంధువులైన, స్నేహితులైన, ఎంత రక్త సంబంధికులైనప్పటికీ కూడా సమ్మతించవలసినటువంటి విషయాలు ఉన్నాయి, సమ్మతించకూడనటువంటి విషయాలు ఉన్నాయి. అవసరమైతే ఆ విషయాలు మీరు ఎలా నిలబడాలంటే కఠినంగా వ్యవహరించాలి. పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క సమ్మతి గురించి తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 11. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌకిట భార్యే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా ఉండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండు జనముల
దే దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల. ఇది ప్రేరేపించడం అంటే సమ్మతించడం గురించి, సమ్మతిలోకి తీసుకురావటం. ప్రేరేపిస్తుంటారు, కొన్ని చెడు విషయాలు చేయడానికి ప్రేరేపిస్తూ సమ్మతిస్తూ ఉంటారు. సమ్మతి తెలియపరచమంటారు. పూజింతుము రమ్మని చెప్పి రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు. నువ్వేం చేయకూడదు? వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు. నువ్వు కటాక్షించకూడదు, జాలి కూడా పడకూడదు. చాలా ఖచ్చితంగా వ్యవహరించాల్సినటువంటి విషయం అన్నమాట. ఇలాంటి విషయంలో వారు ఏదో దేవతను పెట్టుకున్నావు, ఏదో విగ్రహాన్ని పెట్టుకున్నావు, దానికి నువ్వు మాతో పాటు రా అని చెప్పి నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఎవరు? నువ్వు ప్రత్యేకించబడిన వాడివి, ఇశ్రాయేలీయుడివి. నువ్వు, నీ సృష్టికర్తను నేను, నిన్ను నడిపించేవాడిని నేను, నిన్ను సృష్టించి ఎన్నుకున్నవాడిని నేను. అయినటువంటి నేను దేవుడును, నేను తప్ప వేరే దేవుడు లేడు. ఒకవేళ నిన్నెవరన్నా ప్రలోభాలు పెట్టి, నీ స్నేహితుడే కానీ, నీ రక్త సంబంధికులే కానీ, సహోదరుడే కానీ, సహోదరే కానీ, ఎవరైనప్పటికీ కూడా నువ్వు వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాటకు వినకూడదు, వారిని కటాక్షింపకూడదు. మరి ఖచ్చితంగా చెప్తాడు, కటాక్షింపకూడదు. అలా పిలిచిన వాళ్ళని ఏం చేయకూడదు? జాలి చూపించొద్దు, చంపేమన్నాడు. అంత ఖచ్చితంగా చెప్పాడు. ఎటువంటిదంటే, విగ్రహారాధన అంటే మనం అనుకుంటాం కనపడుతున్నటువంటి విగ్రహాలనే అనుకుంటాం. కాదు, మనిషి లోకంలో కొలిచేది ప్రతీది కూడా ఏంటంటే తన యొక్క వ్యసనాల్ని, ఆ యొక్క వ్యసనాకాంతుడు ఏమంటాడు? ఆల్కహాల్ బాటిల్ తీసుకుని ఇది నా దేవత అంటాడు, ఇది నా దేవుడు అంటాడు, ఇది లేకపోతే నేను బ్రతకలేను అంటాడు. రకరకాల విషయాల్లో, పాపక కార్యాల్లో ఆ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి వాడు ఏం చేస్తుంటాడంటే ఇది నాకు దేవుడు దేవత అని చెప్పి చేస్తాడు. ఇట్లాంటి కటాక్షించకూడదు. నిన్ను కూడా ఏం చేయబోతారంటే ఈ విధంగా చేసి నీకున్న భక్తి జీవితాన్ని, నీకున్నటువంటి పవిత్రతను పాడు చేసేవారు వీళ్ళని కటాక్షించొద్దు, వీళ్ళ ఎడల కనికరం చూపించొద్దు. కింద వచనాలు చూస్తే చాలా హార్ట్గా ఉంటే చదవకూడదు అనుకున్నాను, కానీ చదువుతున్నాను, ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 8 నుంచి మరొకసారి. వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరి ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలను, రాళ్లతో వారిని చావగొట్టవలను. యాలియనగా ఐగుప్తు దేశములో నుండి, దాస్య గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. ఇలా చేయకపోతే నువ్వు బానిసత్వంలో ఉన్నావు, నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు శాపంలో ఉన్నావు. నిన్నేం చేయాలని చూస్తున్నారు వాళ్ళు? మరలా బానిసత్వంలో ఏడవాలని చూస్తున్నారు, మరలా దాస్యుడిగా నువ్వు బ్రతకాలని చూస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు కటాక్షించద్దు అంటున్నాడు. నిజంగా మనుషులు నా అంటే కాదు, దుష్టుడైనటువంటి వాడు ప్రవేశించి వాడు ఏం చేస్తాడు? సమ్మతి గల మనసు తీసుకొస్తాడు. సమ్మతితో ఉన్నట్టుగా చూపించి ప్రేమ వలకబోసి తీసుకెళ్ళి ఏం చేస్తారు? నిన్ను చంపటానికి తీసుకెళ్తున్నారు వాళ్ళు. దేవుడిలో ఉన్నటువంటి నీ భక్తిని, దేవుడిలో ఉన్నటువంటి నీ యొక్క నమ్మకత్వాన్ని, నువ్వు దేవుడు మా కుటుంబాన్ని రక్షించాడు, ఐగుప్తిలో మేము ఉన్నాము, ఐగుప్తిలో బానిసత్వంలో ఉన్నాము, మా పితరులు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, అటువంటి వారు ఉన్నారు అని చెప్పి అలాంటి వారిని విడిపించిన దేవుడైనటువంటి యెహోవాని నేను అనుసరించాలి. అయితే అనుసరించకుండా వీరేం చేస్తున్నారంటే నేను లోకంలోకి తీసుకెళ్తున్నారు. కానీ ఇటువంటి జ్ఞానం నీకు కలిగి ఉండి నువ్వేం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి వారిని నువ్వేం చేయాలంటే చంపేయాలి. అందుకని ఆశలు చంపుకుని బ్రతకమంటారు క్రైస్తవ జీవితంలో. ఇక్కడ నిజంగా మనుషులు చంపమన్నాడని దేవుడు నిజంగా వాళ్ళని చంపేమాకండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఒక విధంగా వారికి నువ్వు దూరంగా ఉన్నావంటే చనిపోయినట్టే. ఎందువల్లంటే
వారు దాని విషయంలో నిన్నేం చేస్తారంటే వారి మాటకి సమ్మతించలేదు కాబట్టి నీవు భక్తిపరుడిగా జీవిస్తున్నందుకు వారు ఏం చేస్తారంటే వారే ఇబ్బంది పడుతూ ఉంటారు, వారే నలిగిపోతూ ఉంటారు. అందువల్ల దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు అక్కడ, ఇటువంటి విషయాలను మీరు సమ్మతించొద్దు, జాలి దయ చూపించొద్దు. నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తున్నట్టయితే, నీ భక్తి జీవితానికి ఆటంకంగా మారి నిన్ను విగ్రహాల వైపు తిప్పుతున్నట్లయితే, ఈ లోకపు విగ్రహాలు, శరీరాశ, నేత్రాశ, జీవటం ఇవన్నీ కూడా లోకం వైపు తిప్పుతున్నట్టయితే, ఇట్లాంటి ఆశలు అక్కడికి వెళ్ళి సంపాదించుకుందాం, ఇక్కడికి వెళ్ళి సంపాదించుకుందాం అని ఇలాంటి ప్రలోభాలు చెప్పి మాటల ద్వారా నిన్ను నాశనానికి నడిపిస్తున్నట్లయితే, ఇటువంటి వారి దగ్గర నువ్వు ఎలా ఉండాలన్నది తెలియపరుస్తున్నాడు. సమ్మతించకూడదు వీళ్ళతోటి. బైబిల్ పాత నిబంధన గ్రంథంలో తెలియపరుస్తున్నటువంటి మాట రెండవదిగా అది మనం చూసినట్లయితే, అటువంటి వారితో మనం సమ్మతించకూడదు. వారికి దయా దాక్షిణ్యం లేకుండా మీరు వ్యవహరించాలని చెప్పి రెండో పాయింట్గా చెప్పబడుతుంది. లూకాసు వార్త 11:48 కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులను కట్టించుదురు. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరేం చేస్తున్నారంట? మీ పితరులైనటువంటి వారు, మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. మీ పితరులు ఏం చేశారంటే, చేసినటువంటి పనులకి, దేవునికి వ్యతిరేకంగా నిలబడినటువంటి మీ పితరులకి మీరు సాక్షులుగా ఉంటూ వాళ్ళకి కార్యాలు చేసినటువంటి తప్పుడు కార్యాలకి మీరు ఏం చేస్తున్నారు? సమ్మతిస్తున్నారు. ఎందువల్లంటే వారికి సమాధులు కడుతున్నారు, వారి సమాధులను భద్రపరుస్తున్నారు. మా పితరులు ఎలా చనిపోయారు? వాళ్ళు దేవునికి అవిధేయులుగా చనిపోయిన వారు ఉన్నారు, వారికి సమాధులు కట్టి ఇవి మా పితరులు దేవుని మాటను అంగీకరించారన్నట్టుగా చెప్పి మీరు ఏం చేస్తున్నారంటే, దేవుని అంగీకరించినటువంటి మీ పితరులు, దేవునికి వ్యతిరేకంగా నిలబడినటువంటి మీ పితరులకు ఏం చేస్తున్నారంటే సమాధులు కడుతున్నారు, దానికి సాక్షులుగా మీరు నిలబడుతున్నారు. ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు చేస్తున్న పని ఏంటిది? ఇలాగా రెండోదిగా చూసినట్లయితే సమ్మతించకూడదు. మనతో పాటు ఉన్నవారు కానీ ఎవరైనప్పటికీ దేవుడి మార్గంలో సరిగ్గా అనుసరించినట్టయితే వారిని మనం సమ్మతించకూడదు. వాళ్ళతో తప్పుగానే చెప్పాలి. కొంతమంది తప్పు అని చెబితే దాన్ని అంగీకరించరని చెప్పి మనం మానకూడదు. తప్పు చేసిన వాడిని బైబిల్ ఖండిస్తుంది, అది బైబిల్ తెలియపరుస్తుంది, జాగ్రత్తగా ఉండమని తెలియపరుస్తుంది. పితరులు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు, అయినప్పటికీ కూడా వాళ్ళు మరణిస్తే వీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పితరులకి సమాధులు కడుతున్నారు, మరలా సాక్ష్యంగా ఉంటున్నారు. గొప్పగా బ్రతికాడు, దేవుడు ఎంతో గొప్ప పనులు చేశాడు, దేవుడు మాట విన్నాడు. తాగుబోతుని కూడా అదే మాట మాట్లాడతారు కదా, ప్రభునందు నిద్రించినని రాస్తారు. తాగుబోతుకు కూడా తాగి నిద్రించడం కాదది, దేవుని మాటకి అవిధేయత చూపించి నిద్రపోయాడని రాయరు. ఇదే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఇక్కడ. మీరు వారికి సాక్షిగా నిలబడద్దు, చేస్తుంది తప్పు అని హెచ్చరించగలగాలి, గమనించగలగాలి. చేస్తుంది తప్పు అని చాలామందికి తెలియదు. ఏ తప్పు చేస్తున్నారో కూడా తెలియనటువంటి ఆ అంధత్వంలో తీసుకెళ్ళిపోతాడు దుష్టుడు. మనము ఎవరైనప్పటికీ కూడా భక్తి జీవితంలో, అందుకని మెళుకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడంటే, మెళుకుగా అంటే నిద్ర మానేసి కాదు, ఎల్లవేళ కూడా దేవునితో సరైనటువంటి అవగాహనతో, దేవునితో సంబంధం కలిగి వాక్యానుసారంగా వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకుని ముందుకు సాగాలి. అలా నేర్చుకోవడం ద్వారా మనం ఎలా నడవగలం? మెలకువతో చక్కగా నడవగలుగుతాం. వీరు వాళ్ళ పితరులకు సాక్షులుగా ఉంటున్నారు, పైగా మేము సాక్షులు అని చెప్పుకుంటున్నారు. దేవుని సమ్మతించకుండా విషయాల్లో గురించి చెప్తున్నటువంటి పాత నిబంధన గ్రంథంలో మనం చూసాం. సమ్మతించకుండా ఎవరన్నప్పటికీ నిన్ను దేవుని దగ్గరికి తీసుకొచ్చి విగ్రహాలను చూపించి నేను పూజించడానికి రా అని చెబితే నువ్వు వెళ్ళకు. అటువంటి వారిని ఏం చేయాలంటే ఉపేక్షించుకు, చంపేయమన్నాడు. చంపడం అంటే వ్యక్తులను చంపడం కాదు, ఆ కోరికను కలిగిస్తున్నటువంటి వారు, నీవు వారితో పాటు వెళ్తావన్నటువంటి చిగురించినటువంటి వాళ్ళ ఆశలను ఏంటి చంపే.
పాత నిబంధన గ్రంథంలో వారిని నిజంగా చంపేశారు అని చెప్పి ఎక్కడ ఆధారాలు లేవు. బైబిల్లో చెప్తున్నటువంటి మాటలు చాలా 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 మనం అర్థం చేసుకోవాలి. ఎందువల్ల ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు. అది చంపేమని ఉంది. చాలామంది తెలియక ఏమంటారంటే పిల్లల్ని చంపేశారు, వాళ్ళని చంపేశారు, వీళ్ళని చంపేశారు అని చెప్పి బైబిల్లో చూపిస్తూ ఉంటుంది. ఇలాగా చంపేమని దేనికి చెప్పారంటే ఆశ చిగురించకుండా. ఆశ చిగురించడం అంటే ఏంటి? అది బ్రతుకుతూ ఉంది. నీ ఆశ ఏం బ్రతుకుతుంది? లోకంలో బ్రతకాలనేది బ్రతుకుతుంది. దాన్ని ఏం చేయి? నీ ఆశని చంపేయి. అలాంటి వారిని చంపేయి. ఉపేక్షించొద్దు. ఇట్లాంటి విషయాల్లో మాత్రం ఉపేక్షించొద్దు. వ్యక్తులు కాదు, చిగురిస్తున్నటువంటి దురాశ దాన్ని ఏం చేయాలంటే మొక్కగా ఉన్నప్పుడు దాన్ని తీసేయాలి. మానైతే అది వంగిద్దా అని సామెత ఉంది. మొక్కే వంగంది మానే వంగుతుందా అని. మొదటగా దాన్ని ఏం చేయాలంటే దాన్ని చిదిమేయాలి, దాన్ని తీసేయాలి, చంపేయాలి. ఆశను సమ్మతించకూడదు. అటువంటి వారిని సమ్మతించకూడదు. అలాగే మన పితరులైనప్పటికీ, మన తోటివారైనప్పటికీ కూడా, మనం మొదటగా చూసిన తోటివారైనప్పటికీ, తర్వాత మన పితరులైనప్పటికీ కూడా వారు చేస్తున్న పని సమ్మతించి మనం ఏం చేయకూడదు? అనేక విధాలుగా వారిని సాక్షులుగా చూపించకూడదు. అలాగే స్టెఫెన్ గారి విషయంలో మనం పౌలు గారు సమ్మతించినట్టుగా చూస్తాం. అపోస్తలుల కార్యము 7:60 అతడు మోకాడుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించెను. స్టెఫెను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపారు. ఆయన ఏం చేస్తున్నారంటే సౌలు గారు, మన పౌలు గారే, యేసుక్రీస్తు వారిని విశ్వసించకుండా ఆ యొక్క ప్రధాన యాజకుల యొక్క మాటలు విని, యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి ప్రధాన యాజకుల వారి మాటలు విని, వారి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మత పిచ్చి కలిగినటువంటి సౌలు ఈ యొక్క స్టెఫెన్ యొక్క చావుకి సమ్మతించాడు, అంగీకారం తెలిపాడు. అలాగే కాకుండా ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన సాక్ష్యం చెప్తూ ఒక మాట అన్నాడు. అపోస్తలుల కార్యాలు 22:20 సమ్మతించి చంపిన వారి యొక్క వస్త్రంలోకి ఏంటంట నేను కాపలాగా ఉన్న వ్యక్తిని అని చెప్తున్నాడు ఆయన. అపోస్తలుల కార్యాలు 22:20 చెప్తున్నాడు ఆయన. సమ్మతించినాను, నేను ఎవరికైతే స్టెఫెన్ విషయంలో సమ్మతించానో ఆయన చంపడానికి వెళ్ళినటువంటి వారి యొక్క బట్టలు అక్కడ ఉంటే వారికి కాపలా కూడా కాసిన వ్యక్తి ఎవరు? ఈ యొక్క సౌలు. ఆయనే పౌలుగా మార్చబడి ఉన్నాడు. మహాభక్తుడుగా దేవుని యొక్క పరిచర్య చేసినటువంటి పౌలు గారే. మొదటిగా ఆయన ఏం చేశాడంటే ఈ విధంగా సమ్మతించాడు. దైవ భక్తుడు అనేటువంటి ఆయన చావుకి సమ్మతించాడు. దేవుని బిడ్డలకు ఏ విషయాల్లో సమ్మతించకూడదు. దేవుని కుటుంబాలని, దేవుని పరిచర్య చేసేవాళ్ళని, దేవుని కొరకు విశ్వాసంగా జీవించేవారిని, వారినే కాదు తోటి వారిని కూడా విషయాలు హాని చేయటకు మనం ఏం చేయకూడదు? సమ్మతించకూడదు. ఇక్కడ సువార్త చెప్పినటువంటి స్టెఫెన్ గారిని ఈయన చంపటానికి వారు చంపుతున్నప్పుడు దానికి ఏం చేశాడంటే సమ్మతించాడు, అంగీకారం తెలిపాడు. ఆయన కూడా అంతే. అంగీకారం తెలపడం అంటే ఆయన కూడా అందులో ఇన్వాల్వ్ అయినట్టే. వారిలాగా ఈయన కూడా ఆయన్ని హతం చేసిన వారిలో ఒకటిగా ఉన్నట్టే. ఆయన సమ్మతించాడు. మనం క్రైస్తవులైనటువంటి మనందరం కూడా ఇటువంటి విషయాల్లో సమ్మతించే వారికి ఉండకూడదు. అందువల్ల బంధువులైనా, స్నేహితులైనా, ఇరుగు పొరుగు వారైనా ఎవరైనప్పటికీ కూడా విగ్రహాల వైపు అంటే లోకం వైపు మనం త్రిప్పినప్పుడు ఉపేక్షించకుండా వాళ్ళని ఏం చేయాలి? చంపేయాలి. వాళ్ళ కాదు, చిగురించాలని చూసినటువంటి ఆశలు, అటువంటి ఆశలను కలిగిస్తున్నటువంటి దుష్టుడిని ఏం చేయాలంటే చంపేయాలి. మన పితరులైనప్పటికీ కూడా వారు సరైనటువంటి జీవితం జీవించినప్పుడు వారి గురించి గొప్ప గొప్పగా మనం చెప్పనవసరం, వారి పేర్లు మనం చేయనవసరం. దేవుడికి ఇష్టం లేదని చెప్తున్నాడు ఇక్కడ. సమాధుల మీద వారికి సమాధులు కట్టేస్తున్నారు మీరని చేయనవసరం. మూడోదిగా చూస్తే దేవుని మాటకు సమ్మతిస్తే, దేవుని మాటకు ఒకవేళ సమ్మతిస్తే ఏం జరుగుతుంది, సమ్మతించకపోతే ఏం జరుగుతుందో బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది.
యెషయా గ్రంథము 1:19 మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఇది తెలియపరుస్తున్నటువంటి మాట. ఇశ్రాయేలు ప్రజలు చెరకు వెళ్ళక ముందు చెప్తున్నటువంటి మాట ఇది. మీరు సమ్మతించిన మాట వినినలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. అదే గనక సమ్మతించకపోతే 20 వచనము సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుతారు. నిశ్చయంగా ఖడ్గాలు పాలవుతారు. నా మాట వింటే మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు, లేకపోతే ఖడ్గం పాలవుతారు. దేవుని యొక్క మాటకు సమ్మతించకుండా, దేవుని యొక్క అడుగుజాడలో మనం నడవకుండా ఉన్నట్టయితే, సమ్మతించకపోతే జరిగే పరిణామం అది. అంగీకరిస్తే మంచి పదార్థాలని, లేకపోతే ఖడ్గము ద్వారా చనిపోయే ప్రమాదం ఉంది. 4వది చూస్తే సమ్మతించకుండా ఉన్నందుకు కలిసి ఉన్న రాజ్యము 2గా విడిపోయింది. సమ్మతించకుండా ఉన్నందుకు కలిసి ఉన్నటువంటి రాజ్యము 2గా విడిపోయింది. సమ్మతించలేదు రాజ్యం, సమ్మతించినందుకు రాజ్యము 2గా విడిపోయింది. సమ్మతించాల్సిన విషయం ఏంటో, సమ్మతించకూడని విషయం ఏంటో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు కలిపి ఒక రాజ్యంగా ఉండేది. దానికి మొదటిగా రాజు సౌలు రాజు, రెండవదిగా దావీదు గారు, మూడవదిగా సొలొమోను గారు. ఈ విధంగా కలిసి ఉన్నటువంటి రాజ్యము ఏమైందంటే, సొలొమోను గారి తర్వాత అతని కుమారుడైనటువంటి రెహబాము రావడం ద్వారా ఏం జరిగిందంటే, ఆయన తండ్రి చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ, అంటే నా చిటికిన ఏలు కన్నా నా తండ్రి యొక్క నడుము కన్నా నా చిటికిన ఏలు ఇంకా లావు అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి ఆయన అడిగారు, నీ తండ్రి అనేకమైనటువంటి కష్టసాధనమైనటువంటి కార్యాలు చేయటం వల్ల మేము ఇబ్బంది పడ్డాం, నువ్వు ఆ కాడిని మాకు తేలిక చేయమని అడిగారు రెహబాముని అడిగితే, రెహబాము ఏం చేశాడంటే, ఆయన మంచి పని చేశాడు. అక్కడ ఆ నాన్నగారితో పాటు ఉన్నటువంటి సంప్రదించాడు. ఆ నాన్నగారితో ఉన్నటువంటి వారందరిని కూడా సంప్రదించి అడిగాడు, ఏం చేద్దాం? వాళ్ళు అడిగారు, నా తండ్రి బరువు బాధ్యతలు పెట్టాడు మా మీద, దానికన్నా మాకు నువ్వేం చెయ్యి, కొద్దిగా మా కాడిని తగ్గించు, ఆ బాధ్యతలు తగ్గించు, ఆ బరువుని కొద్దిగా తీయంటే పెద్దవాళ్ళని పిలిచి అడిగితే పెద్దవాళ్ళు అన్నారు, నిజమే మీ తండ్రి గారు చేశారు, కాబట్టి నువ్వేం చెయ్యి, తగ్గించమన్నారు. పెద్దవాళ్ళు తండ్రితో పాటు ఉన్నవారితో అడిగితే మంచి సలహా తీసుకున్నాడు. తర్వాత ఏం చేశాడంటే, వారి సలహా ఈయన నచ్చబోతామో మరి, లేకపోతే స్నేహితులు ఉండటం వలన స్నేహితులను పిలిచి యవనస్తులైనటువంటి వారిని, ఈయన కూడా యవనస్తుడే కాబట్టి ఈయన కూడా ఏం చేశాడంటే పిలిచి యవనస్తులను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 10వ వచనం, ఈయన యవనస్తులతో సంప్రదించాడు. యవనస్తుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అతనితో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లనిరి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీవు దాన్ని చులకన చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసింది ఏమనగా, నా చిటికెన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును అని యవనస్తులు సలహా ఇచ్చారు. చిన్న ఎగ్జాంపుల్ వారికి చూపించాడు. చిటికెన వేలు, ఈ చిటికెన వేలు కనబడుతుంది, అయితే అదే నా తండ్రి యొక్క నడుము కన్నా పెద్దదే అవుతుందని చెప్పాడు. అంటే శ్రమ కొద్ది కాదు, ఇంకెక్కువ. నా తండ్రి యొక్క నడుము కన్నా నా చిటికెన వేలు ఇంకా బరువు అనేపాటికి వీరికి అర్థమైంది. ఈ సలహా ఇచ్చింది ఎవరంటే, ఇతనితో పాటు ఉన్నటువంటి యవనస్తులు. ఈ రెహబాముకి సలహా ఇచ్చి, ఈ ప్రజల ఎడల నువ్వు అలాగా కఠినంగా వ్యవహరించమన్నాడు. కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునేసరికి ప్రజలు అనుకున్నారు, ఇక్కడ మనం మనుగడ సాగించడం కష్టం అని చెప్పి 2 రాజ్యాలుగా వాళ్ళు విడిపోయారు. అక్కడే వారు ఏం చేశారంటే, వారిని పాలించడానికి వచ్చిన వారిని ఏం చేశారంటే రాళ్లతో కొట్టారు. ఆ షెకెముల నుంచి అప్పుడు అక్కడ ఉన్నటువంటి రెహబాము పారిపోయి యూదా ప్రాంతంలో నివసించడం మొదలుపెట్టాడు. అక్కడ మనందరం కలిసి ఉందాము, మాకు మా భారాన్ని కొద్దిగా చులకన చేయమని, తగ్గించమని చెప్పినందుకు ఆయన సమ్మతించలేదు. అందుకని సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే, ఇక్కడ ఇద్దరు కాదు, రాజు అయినటువంటి
ఈ యొక్క రెహబాము ప్రజలు కలిసి నడవాలన్నా కూడా, రాజ్యం సుభిక్షంగా ఉండాలన్నా కూడా ఇద్దరు సమ్మతితోనే జరుగుతుంది. ప్రభుత్వం అయినా సరే, మన ప్రజలైనా సరే సమ్మతించినప్పుడు ఏం జరుగుతుందంటే మనుగడ అసాధ్యంగా ఉంటుంది, గొడవలు వస్తాయి. కొన్ని రాష్ట్రాలు విడిపోవటానికి కారణం అదే, కొన్ని దేశాలుగా విడిపోవటం కారణం అదే. సమ్మతించరు మంచితనానికి, మంచి చేయటానికి. చెడు వాటికి చేతులు కలిపేదే ఈ లోకం. మంచి చేయటానికి సహకరించరు, మంచి చేయటానికి సమ్మతించరు. ఇలాంటప్పుడు పరిస్థితుల్లో నడవటం కష్టం, మనుగడకే ప్రమాదం ఉంది. ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీతో సమ్మతించరు. సమ్మతించక వారు కొట్టుకోవటం వల్ల ప్రజలే నష్టపోతుంటారు. అంతిమంగా జరిగేదే అది. ఇక్కడ ఈ రాజ్యం రెండుగా విడిపోయింది. 12 గోత్రాలుగా ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యము 2 గోత్రాలుగా విడిపోయింది. అందులో 10 గోత్రాలుగా ఒకటి, 2 గోత్రాలుగా ఒకటి. ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యంగా విడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర భారతదేశం ఉంది, దక్షిణ భారతదేశం ఉంది, కానీ ఐక్యంగా ఉన్నాం మనం. హల్లెలూయా. అలాగే ఉండవలసినటువంటి రాజ్యాలు 2గా విడిపోయిన ఇశ్రాయేల్ దేశంలో. ఇశ్రాయేల్ కనాను ప్రాంతంలో ఉన్నటువంటి వీరు 2గా విభజించబడ్డారు. 2 గోత్రాలకి రెహబాము రాజుగా ఉన్నాడు, మిగతా 10 గోత్రాలకి యారోబాము రాజు అయ్యాడు. సమ్మతించలేనందుకు ప్రజలు అడిగింది పెద్ద గొప్ప విషయం కాదు. అంటే సొలొమోను గారు పెద్ద పెద్ద కోటలు కట్టించాడు, సస్యశ్యామలంగా చేశాడు. తద్వారా వీరేం చేశారంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం పెట్టాడు కదా, ఆ టైపే. అప్పుడు అధికారులకి బోల్డ్ పని ఉండేది, వాళ్ళు చేయాల్సిన పని కాకుండా అదనంగా పెట్టేవాడు. అటువంటి భారం తగ్గించమన్నారు. దానికి నేను అంగీకరించను. ఆయన జన్మభూమి కాదు, ఇంకా మాది ఇంకేంటి కర్మభూమో, ఇంకే భూమో చేసేస్తామని చెప్పి ముందుకెళ్తాను. ఇంకా గట్టిగా మిమ్మల్ని ఏం చేస్తాను, జన్మభూమిలో 1 గంట అయితే నా దగ్గర 10 గంటలు ఉంటుంది నా దగ్గర పని, అంతకన్నా ఎక్కువ చేయిస్తారన్నాడు. అయితే మా వల్ల కాదు, ఈ గంట చేయడానికే కష్టం మా పరిస్థితి, ఇక మా వల్ల కాదు అన్నట్టుగా వారు వెళ్ళిపోయారు అనమాట. మనకి ఎగ్జాంపుల్కి అర్థం అవుతాయి. వారు అడిగింది ఏం లేదు. 12 గోత్రాలుగా ఉన్నటువంటి వీరు 2 గోత్రాలుగాను 10 గోత్రాలుగాను విడిపోవడం జరిగింది. ఆయన ఏమన్నా అంగీకరించడానికి 10 గోత్రాలు వెళ్ళా, ఆయనకి 2 గోత్రాలు వెళ్ళినాయి. మిగతా వారందరూ కూడా 10 గోత్రాలు యారోబాము వాళ్ళు దానికి రాజుగా ఆయన అయ్యాడు. సమ్మతించినప్పుడు ఏమవుతుందంటే రాజ్యాలు కూడా విడిపోతాయి. మనకి సమ్మతించే విషయాల్లో సమ్మతించాలి, రాజు అంగీకారం తెలపాలి. అదే నేను కంటిన్యూ చేస్తానన్నా మీరు కలిసి ఉండేవాళ్ళు. నా తండ్రి ఏదైతే చేశాడో దాన్ని మనం కంటిన్యూ చేద్దాం అని చెప్పి వారికి అవేర్నెస్ తెచ్చినా వారు ఇచ్చేసేవాళ్ళు. కానీ వాళ్ళు చేస్తే నా తండ్రి గంట పని చేస్తే నేను మీతో 10 గంటల పని చేయిస్తానని చెప్తే ఎవరైనా దాన్ని సహించరు. ఎందుకంటే ప్రభుత్వాలు మారిపోతాయి. మాకు కొన్ని పథకాలు ఇవ్వలేదంటే మీ ప్రభుత్వాన్ని మార్చేస్తూ ఉంటారు. అలాగే మారిపోతూ ఉంటాయి. ఎవరైతే పథకాలు ఇస్తారో వారి దగ్గరికి వెళ్ళిపోతారు, వారిని ఎన్నుకుంటారు నాయకులుగా. 4వదిగా చూసాం, సమ్మతించకుండా ఉన్నందుకు ఏమైంది, కలుసున్నటువంటి రాజ్యమే విడిపోయింది. అలాగే సృష్టికర్త అయినటువంటి యేసయ్యను మాత్రం వీరందరూ కూడా చంపటానికి సమ్మతిస్తున్నారు. సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారిని చంపాలనే ఉద్దేశంతో మంచి చేస్తున్నటువంటి దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారంటే ఐక్యపడుతున్నారు, ఆయన చంపాలని చూస్తున్నారు. మంచి కోసం సమ్మతించాల్సినటువంటి ప్రజలు దేవుని ప్రజలై ఉండి కూడా ప్రధాన యాజకులు కూడా ఉన్నారు. ఇందులో ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే బైబిల్ తెలియపరిచేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు. కానీ వీరు ధర్మశాస్త్ర ఉపదేశకులు. వీరే ధర్మశాస్త్రమైనట్టుగా క్రియేట్ చేశారు. వీరు చెప్పిందే ధర్మశాస్త్రం, వీరి మాటలే ధర్మోపదేశంగా, అదే ధర్మశాస్త్రంగా క్రియేట్ చేసినటువంటి వారు వీరంతా. అటువంటి వారు కూడా యేసుక్రీస్తు వారి విషయంలో చంపేయడానికి ఐక్యపడుతున్నారు. లూకాసు వార్త 22:1-5 పస్కా అనబడిన పులిన రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక
ఆయనను ఎలాగు చంపింతుమని ఉపాయము వెదకుచుండరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగింపవచ్చునో దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. ఎలాగైతే యేసుక్రీస్తు వారిని నేను అప్పగించగలను అని చెప్పి ఇస్కరియోతు యూదా వారికి వెళ్ళి తెలియపరుస్తున్నాడు. సాతాను ప్రవేశించింది యూదాలో. ఇస్కరియోతు అనబడి యూదాలో సాతాను ప్రవేశించింది. ఆ అధిపతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిన కనుక ఆయనను ఎలాగ చంపింతుమని ఉపాయము వెతుకుచుండరి. 22 అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతున్న మాట. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగించవచ్చునో దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యం సమ్మతించిరి. ఈయన ఎలాగైతే సాతానుగాడేళ్ళు కూర్చున్నాడు అక్కడ ప్లాన్లో, యూదా ఇస్కరియోతు కేవలం నిమిత్త మాత్రుడే. ఆయనలో సాతాను ప్రవేశించింది. సాతానుకి ఒక అవసరం మనిషి, ఒక సర్పం అవసరమైంది. ఆ రోజు ఏదైనా తోటలో సర్పాన్ని వాడుకున్నాడు. ఇక్కడ యూదా ఇస్కరియోతును వాడుకున్నాడు. యూదా ఇస్కరియోతు అంటే సర్పం లాంటి వాడే. అలాగని చెప్పి ఈరోజు చాలామందిని యూదా ఇస్కరియోతులు, వాళ్ళు యూదా ఇస్కరియోతులు, వీళ్ళ యూదా ఇస్కరియోతులు అని చెప్పి మాట్లాడద్దు. యూదా ఇస్కరియోతు అనేవాడు ఒక పాత్రగా సాతానికి వాడుకున్నాడు. ఎవరినైనా వాడేసుకుంటాడు వాడు. ఎంత గొప్ప వాళ్ళైనా కూడా వాడుకుంటాడు. ఎందుకంటే వాడికి అవకాశం ఇస్తానికి సమ్మతిస్తే, ఆ పాపపు తలంపులు వస్తే చాలు వాడిని వాడేస్తాడు. వాడు ప్రవేశించడానికి చిన్న అవకాశం ఉంటే చాలంట. అసలు చాలా సన్నగా చిన్న అవకాశం ఉన్న చాలంట సాతానుగాడు ప్రవేశించడానికి. కొద్దిగా కూడా అవకాశం ఇవ్వకుండా, అందుకని మెలుకుకుండా ప్రార్థన చేయమనేది. ఆ యొక్క యూదా ఇస్కరియోతుతో పాటు ప్రవేశించి వారి మధ్యలో కూర్చుందే సాతాను. ఆ సాతాను కూర్చొని వేస్తున్నటువంటి స్కెచ్లో ఎవరున్నారు? ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా పాస్టర్స్, శాస్త్రులు, ధర్మశాస్త్రాన్ని బోధించే వారందరూ కూడా శాస్త్రులు. వీళ్ళు యాజకులు, బలి అర్పించేవాళ్ళు, బలి పాపాల కొరకు వెళ్తే వాళ్ళు తీసుకుని అర్పించేవాళ్ళు. వారందరూ కూడా కూడి ఉన్నారు, వారి మధ్యలో కూర్చున్నారు. ఈయన వెళ్ళి చెప్పిన ప్లాన్కి వాళ్ళందరూ కూడా బాగుందని చెప్పి సమ్మతించి కావలసినటువంటి ద్రవ్యాన్ని ఏర్పాటు చేసి అది ఇవ్వటానికి అంగీకరించి ఆ యొక్క యూదా ఇస్కరియోతుని వీరేం చేస్తున్నారంటే సమ్మతించి ప్రేరేపించి ఆయనకి ఈ బహుమానాలు ఇవ్వటానికి వీరందరూ కూడా సమ్మతించారు. ఎందుకని? యేసుక్రీస్తు వారిని చంపాలనే ఉద్దేశంతో. యేసుక్రీస్తు వారిని ఎలాగైనా సరే చంపాలన్న ఉద్దేశంతో వీరందరూ కూడా సమ్మతించి డబ్బులు కూడా పెట్టారు. కొన్ని విషయాలకి ధన సహాయం చేస్తారు, సేకరిస్తూ ఉంటారు. మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి ప్రలోభాలు పెట్టి ధనాన్ని ఏం చేస్తారంటే కూడబెట్టి తద్వారా దాన్ని వ్యతిరేకంగా వాడతారు. దేవునికి వ్యతిరేకంగా వాడాలని చెప్పి ఎలాగైతే సమ్మతించి ఇక్కడ ఇదే చేశారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఆ యొక్క యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఉన్నటువంటి ఒక శిష్యుల్లో ప్రవేశించినటువంటి సాతాన్ని వీళ్ళందరూ కూడా ఐక్యపరిచింది. వీరందరూ కూడా సమ్మతించేటట్టు చేసింది. చివరికి వీళ్ళ సృష్టిగత కుమారుడైన యేసుక్రీస్తు వారిని చంపడానికి ఏం చేస్తున్నారంటే సమ్మతిస్తున్నారు. దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయనకు వచ్చింది ఆ శ్రమ. అయినప్పటికీ ఆయన వాస్తవంగా మరణించడానికే వచ్చాడు. ఆయన మనందరం జీవించడానికి వచ్చాం, కానీ ఆయన కేవలం మరణించడానికే వచ్చాడు. మనకి విమోచన ఇవ్వడానికే వచ్చాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండమన్నాడు ఆయన. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయిస్తారు, శ్రమల్లో భయపడొద్దని చెప్పాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అటువంటి సృష్టికర్త కుమారుడే మన యేసుక్రీస్తు వారు. యేసయ్యను చంపడానికి వీళ్ళందరూ కూడా సమ్మతించారు. అయితే ఆరోగ్యంగా చూసినట్టయితే మనకు శ్రమలు రావడానికి గల కారణం మన సృష్టికర్త అనే దేవుడు కొన్ని శ్రమల్లో నుంచి మనం వెళ్ళేటట్టుగా ఆయన కూడా అవకాశం ఇస్తాడు. మనం సరైన మార్గంలో లేనప్పుడు, సరిగ్గా ఆయన మాట మనం ఆలకించినప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. ఆ శ్రమల ద్వారా, సమస్యల ద్వారా సరే ఆయన వైపు తిరగాలని చెప్పి దేవుడు చూస్తాడు. అందువల్లే కొన్ని శ్రమలు వస్తాయి మనకి. ఆ శ్రమలకి దేవుడు నమ్ముకున్న నాగేంటి శ్రమలు అని చెప్పి మనం బెంబేలు ఎత్తిపోయిన అవసరం లేదు.
ఆ శ్రమల్లో అయినా సరే దేవుడి దగ్గరికి వచ్చి మనం మోకరించినట్లయితే, ఆయనతో మనం సమ్మతించినట్లయితే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం ఏం చేయగలం? ఆ సమస్యలను జయించగలుగుతాం. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఆ పలానా సమస్య తీసేయమని చెప్పి అడిగా. దేవుడు నాతో దర్శనం ఏం చెప్పాడంటే, సమస్య తీయమని కాదు అడిగేది, దాన్ని జయించగల శక్తి కావాలని చెప్పి ప్రార్థన చేయాలి. ఆ సమస్య నేటికి ఉన్నా దాన్ని జయిస్తూనే ఉండమని చెప్పి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. హల్లెలూయా. సమస్యలు ఉంటాయి, కానీ మనం మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పటికి 13 సంవత్సరాలు గడిచిపోయింది నేను అడిగి. కానీ సమస్య ఉంది, కానీ సమాధానంతో దేవుడు నడుపుతున్నాడు. హల్లెలూయా. సమస్యను తీసేయమనొద్దు, దాన్ని జయించాలన్న శక్తి కావాలి నీకు. ఎందుకంటే నన్ను అనుసరిస్తున్నారు మీరు, కాబట్టి నన్ను అనుసరిస్తున్నారు. యేసుక్రీస్తు చెప్తున్నట్టు మాట, మీరు నన్ను అనుసరిస్తున్నారు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. మీరు నా మాట వింటున్నారు కాబట్టి వారు ద్వేషిస్తారు. అది అంతకుముందు వారి విషయంలో కూడా జరిగింది, నా విషయంలోనూ జరిగింది. యేసుక్రీస్తు వారు అంటున్నమాట, నా విషయంలో కూడా జరిగింది, మీ విషయంలో కూడా జరిగింది. భయపడక ధైర్యం తెచ్చుకోమన్నాడు ఆయన. అందుకనే మెలకుగా ఉండి ప్రార్థనాత్మతో ఉండమని చెప్తున్నాడు. అందుకని సమ్మతిస్తున్నారు యేసుక్రీస్తు వారు చెప్పడానికి. అయితే మనము సమ్మతి అయినటువంటి మార్గంలోకి రావాలనే కొన్ని శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు దేవుడు మనతో పాటు ఉంటాడు. ఆ సమస్యలను మనం జయించడానికి ఆయన సహాయం చేస్తాడు. యూదా ప్రజలకి అలాగే చేశాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడుతున్నమాట, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. వారిని శిక్షింప చేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు. మళ్ళుటకు వారేం చేయరంట? సమ్మతించరు. యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. దేవుడు యథార్థత కోసమే దృష్టి ఉంచి ఉన్నాడు. వారిలో యథార్థత లేదు. యథార్థత కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే, నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖం కలగలేదు. కొన్ని సమస్యలు వచ్చినాయి, దుఃఖం కలగలేదు. వారు దుఃఖించి నీ దగ్గర రావట్లేదు. నీతో పాటు ఉంటామని చెప్పి, నీ సహవాసం కావాలని చెప్పి నీ సమ్మతించట్లేదు. కొన్ని శ్రమలు రావటం గల కారణం కూడా అదే. మంచిదే అంటారు అది. నేను దగ్గు గురించి ఒక వీడియో చూద్దామని చెప్పి, దగ్గు తగ్గాలంటే ఏం చేయాలని చెప్పి చూస్తుంటే, దగ్గు రావటం కూడా మంచిదేనంట. అంటే లంగ్స్లో ఏదన్నా చెడుగా కానీ ఏదన్నా బ్యాక్టీరియా చేరితే అది దగ్గు ద్వారా బయటకు వచ్చేస్తుందంట. అది ఒకసారి 2 సార్లు మనం దగ్గితే, ఎక్కువగా దగ్గు వస్తే దాన్ని తగిన ప్రికాషన్ తీసుకోవచ్చు. కొన్ని శ్రమల ద్వారా ఈ కార్యం జరుగుతుంది. దేవుడు ఆయన వైపు తిరగాలని చూస్తాడు. కొన్ని శ్రమలు మనం తెచ్చుకునే ఉంటే మనమే దాన్ని ఏం చేయాలంటే మనం మార్చుకుని మనం ముందుకు సాగాలి. శ్రమలు దేనికి వస్తాయంటే, యథార్థవంతుడైనటువంటి దేవుడి దృష్టిలో నువ్వు యథార్థవంతుడిగా మారటకు, ఆయన మాటలకు సమ్మతించడానికి. అందుకే వస్తాయి తప్ప నువ్వు మార్గం విడిచి వెళ్ళిపోవాలని చెప్పి కోరుకోవటానికి కాదు వచ్చేది ఈ శ్రమల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుని యొక్క పాద సన్నిధికి రావడానికి ఇష్టపడిన వాళ్ళు అవుతాం. దేవుని యొక్క పాద సన్నిధికి రావచ్చు. దేవుని యొక్క పాద సన్నిధికి చేరుస్తుంది శ్రమ. ఆ సమస్య మనం ఏం చేస్తుంటే అక్కడ కూర్చోబెడుతుంది. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మన ధైర్యం తెచ్చుకోమంటుంది బైబిల్. ఆ సమస్యలను జయించి ఉన్నాను, అది నా వల్లే వచ్చింది ఇది. కాబట్టి లోకంలో శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోండి, నేను దాన్ని జయించి ఉన్నానని చెప్తున్నటువంటి యేసుక్రీస్తు వారు మనకు కనబడుతున్నారు. సమ్మతించకుండా 7వది చివరిగా చూసినట్టయితే, సమ్మతి గల మనస్సు రావాలని ప్రార్థించాలి. మంచి విషయాల్లో సమ్మతి కలగాలి, సమ్మతితో ఉండాలని చెప్పి ఒక ఆలోచన విధానం కలిగి ఉండాలి మీరు అని చెప్తున్నాడు. సమ్మతి కలిగినటువంటి మనసు మనకు రావాలి. కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, సమ్మతి కలిగినటువంటి మనసు నాకు దయచేదేవా. గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. హల్లెలూయా. సమ్మతి కలిగినటువంటి మనసు మనకు కావాలని కోరుకోవాలి. సమ్మతి కలిగినటువంటి మనసు మంచి విషయాల్లో, సద్విషయాల్లో సమ్మతి కలగాలంటే చాలా కష్టంతో కూడినటువంటి విషయం. ఎందుకంటే సాతానుగాడి యొక్క నెట్వర్క్ గట్టిగా పనిచేస్తుంది. ఎక్కడైతే సమ్మతిగా ఉందామని చెప్పి వినబడుతుందో
ఐక్యంగా ఉన్నారని తెలిసిందో సాతానుగాడు ఎంటర్ అయిపోతాడు. అప్పుడు దాకా ఎక్కడో తిష్టేసుకుని ఉంటాడు. ఈ మాట వినపడంగానే ఏంటో జరిగిపోయినట్టు లేచి వచ్చేస్తాడు. ఏదో అయిపోతుంది, ఇక్కడ జరిగిపోతుంది, ఇక్కడ సమ్మతిస్తున్నారు వీళ్ళందరూ కలిసి మంచి చేయటానికి అని చెప్పి. అందుకని సమ్మతి గల మనస్సు నాకు అనుగ్రహించు దేవా అని చెప్పి కీర్తనకారుడు తెలియపరిచినటువంటి మాట. మనందరం కూడా సమ్మతి కలిగినటువంటి మనస్సు కావాలని చెప్పి మంచి విషయాల్లో, దేవుని విషయాల్లో సమాధానపరిచి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అలాగే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అది. సమ్మతి కలిగినటువంటి మనస్సు మనకు కావాలని చెప్పి మనం ప్రార్థించాలి. చివరిగా చూసినట్టయితే సమ్మతి గల మనస్సు మనకు రావాలని ప్రార్థించాలి. సమ్మతి కలిగినటువంటి విషయాలు మనం ముందుకు సాగాలి. అందుకని యోహాన్ గారు రాసిన 3వ పత్రికలో 3వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, యోహాన్ గారు రాసినటువంటి 3వ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము 19-22 కలుస్తున్నాయి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాము. మనం దేవుని సన్నిధిలో కూర్చుంటే మన ఎడల ఏదైతే దోషారోపణ చేస్తుందో, మనం చేసింది ఏదైతే పొరపాటు, మనం ఎలా చేసి ఉండకూడదు అని మన హృదయం ఏదైతే దోషారోపణ చేస్తుంది. ఎట్లా చేస్తుంది దోషారోపణ? అద్దం ముందు కూర్చున్నప్పుడు కాదు, దేవుని యొక్క పాదసన్నిధిలో కూర్చున్నప్పుడు మన హృదయం దోషారోపణ చేస్తుంది. మనం ఏ విషయాల్లో సమ్మతి లేకుండా జీవిస్తున్నాం అని మనం ప్రార్థించాలి. అలాంటప్పుడు శ్రమలు మనకు ఉండవు, సంతోషం ఉంటుంది. మనకి శ్రమలు ఎన్ని ఉండకూడదు అని అంటే కనుక మనం ఏం చేయాలంటే మంచి మనసు మనకు ఉండాలి, సమ్మతి కలిగినటువంటి మనసు ఉండాలని చెప్పి మనం తెలుసుకోవాలి. తెలుసుకుని దేవుని యొక్క పాదసన్నిధిలో కూర్చుని ప్రార్థించినట్లయితే ఏ ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుంది, ఏ పొరపాట్లు మనం చేశాము, ఏమి చేయకూడదు, మన పితరులైనటువంటి వారు ఏ పొరపాట్లు చేశారు, మనం కూడా అదే పొరపాట్లో ఉన్నామా, మనకు అన్నీ కూడా బైబిల్లో రాయబడినటువంటి మాటలు మనం ఒక్కోసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అవన్నీ కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తాడు. కాబట్టి సమ్మతి కలిగినటువంటి మనసు కావాలని చెప్పి ప్రార్థిస్తున్నటువంటి కీర్తనకారుడు, అలాగే కీర్తన గ్రంథకర్త, అలాగే మనకు కూడా యోహాను గారు చెప్తున్నాడు 3వ పత్రిక, దాంట్లో చెప్పబడుతుంది ఏ ఏ విషయాల్లో మన హృదయం దోషారోపణ చేస్తుందో ఆ విషయాలు మనం గుర్తించి సమ్మతి కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. మనం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశమే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఈ విషయంలో మనం చూసినట్లయితే నడుతురా అంటే నడుతురు ఒకరు తగ్గించుకునటం ద్వారా ఇద్దరు నడవగలుగుతారు. అదే కుటుంబం, భార్యాభర్తలు. అలాగే స్నేహితులు కూడా సమ్మతించి మంచి చేయాలంటే ఇద్దరు కూడా నడవగలుగుతారు. ఒకడు అపోజ్ చేయడు, ఇంకోడు అపోజ్ చేయడు, ఇద్దరు ఐక్యంగా చేయగలుగుతారు. అది స్నేహంలో. అలాగే బంధుత్వాల్లో కూడా అనేకులు చూసినట్టయితే బంధువుల్లో కూడా చాలామంది కలిసి ఉండేవాడు కొంతమంది, విడిగా ఉండేవాడు కొంతమంది. కానీ వీళ్ళందరినీ కూడా కలుపుకుని పోయేవాడే ఎవరంట? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. వాక్యమే అబద్ధం కాదు, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అది. సమాధానపరచాలి. ఏదన్నా విషయం జరిగినప్పుడు దానికి అగ్గికి ఆజ్యం పోసారంటారు కదా, అలా ఉండకూడదు. దేవుని కుమారులు అనిపించుకోరు. లేకపోతే సమ్మతి ఎంతో ఇంపార్టెన్స్ బైబిల్ తెలియపరుస్తుంది. అందుకనే సమాధానం అంటే అదే వ్యక్తులకు సమాధానపరిచి ఐక్యపరుస్తుంది. అది ఉన్న గొడవల్ని ఎక్కువ చేయకూడదు, ఎక్కువగా అది వెళ్ళకూడదు. అది చివరికి మన ఆత్మకి ఏమవుతుందంటే నరకంలో పడే ప్రమాదం ఉంది. మనల్ని నరకంలో పడేయటానికే సాతానుగాడు పన్నుతున్నటువంటి సాతానుగాడు పన్నుతున్నటువంటి ప్రణాళిక అది. ఏదో విధంగా దేవుని యొక్క చిత్తంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. పరలోక రాజ్యం యొక్క దీవెనలు పొందుకోకూడదని. కాబట్టి మనం ఏ విషయాలైతే దేవుడు ఎదుట మనం కూర్చున్నప్పుడు దోషారోపణ చేస్తున్నాయో ఆ విషయాలు మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, దేవుని విషయంలో సమ్మతించి ఇద్దరు కూడి నడుతురా అంటే నడవరు. ఒకరు తగ్గించుకుని సమ్మతించి ఇద్దరు నడవగలరా అంటే ఇద్దరు కూడా ఒకరు తగ్గించుకుంటారు,
ఇంకొకరు హెచ్చుగా ఉన్నా, ఒక సందర్భంలో ఒకరు తగ్గుతారు, ఇంకోళ్ళు హెచ్చులో ఉన్నా ఇద్దరు కూడా సమ్మతించుకొని ఆ కుటుంబ జీవితాన్ని నడిపిస్తారు. కానీ దేవుడి కార్యం జరగాలంటే సంఘమే ఐక్యంగా నిలబడాలి. మనందరం కూడా ఒక సంఘంగా, దేవుని పిల్లలుగా మనందరం కూడా చేయాల్సిందే సార్వత్రిక సంఘం. అది ఒక సంఘమే కాదు, అది సార్వత్రిక సంఘం. అంటే అన్ని సంఘాలు కూడా ఒకటే అన్న భావనతోటి అందరూ కూడా దేవుని అంగీకరించిన వారందరూ కూడా ఆయన ప్రణాళికలో ఉన్నారని చెప్పి విశ్వసించి ఐక్యంగా సమ్మతితోటి ఒకరినొకరు విమర్శించుకునే విధంగా కాకుండా ఒకరినొకరు ప్రోత్సహించేవారుగా ముందుకు సాగుతూ ఐక్యతతోటి ఈ యొక్క సమ్మతితోటి, ఈ సమ్మతి కలిగి మనసుతోటి మనం ముందుకు సాగాలి. యేసుక్రీస్తు వారిని పట్టించడానికి సమ్మతి చూపించారు. అది వారి పతనానికి నాంది పలికింది. అది పతనంలోనికి వారు పోయారు. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయన్ని యొక్క సమాధి చేయడానికి అరిమతెయ యోసేపు ఆయన కోసం ఉంచుకున్నటువంటి సమాధిని యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. అంత మాత్రాన ఆయన చావుకి సమ్మతించలేదు. ఆయన ఆ చావుని ఖండించాడు. ఖండించి ఈయన స్థానంలో ఉండటానికి సమ్మతించకుండా ఆ విషయాల్లో ఖండించాడు. ఇక్కడ సౌలు గారు ఆయన సమ్మతించాడు స్టెఫెను యొక్క చావుకి. కానీ యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని తీసుకెళ్తాకు వచ్చినటువంటి అరిమతెయ యోసేపు ఆ దేహాన్ని తీసుకెళ్తాకు వచ్చాడు. కానీ ఆయన చావుకి అంగీకరించినట్టు కాదని చెప్తుంది బైబిల్. లూకాసు వార్త 23:51. అరిమతెయ యోసేపు దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచుచు ఉండువాడు, వారు చేసిన పనికి సమ్మతించలేదు. యేసుక్రీస్తు వారిని చంపిన విషయంలో సమ్మతించలేదు. ఆయన శవాన్ని తీసుకెళ్ళటం అంటే ఏంటంటే సమ్మతించాడేమనుకుంటారేమో, అది సమ్మతించలేదు. కానీ ఆయన దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూచుచుండువాడు, దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవాడు, బాగా ధనవంతుడు. ధనవంతుని దగ్గర ఆయన ఉంచబడెను అని చెప్పి యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. ధనవంతుని దగ్గర ఆయన ఏం చేయబడ్డాడు? ఉంచబడ్డాడు. అరిమతెయ యోసేపు యేసుక్రీస్తు వారి యొక్క చావుకి అంగీకరించినట్టు కాదు. ఆయన శవ శరీరాన్ని తీసుకెళ్ళి ఈయన కొరకు ఉంచుకున్నటువంటి దాంట్లో ఆ యేసుక్రీస్తు వారి యొక్క పార్థివ దేహాన్ని అక్కడ ఉంచాడు. ఆయన 3వ రోజు తిరిగి లేచాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు నేడు సజీవుడిగా తండ్రి కుడిపార్శ్వమున ఆశీనుడై విజ్ఞాపన చేస్తున్నాడు. మనందరి కొరకు, మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు చేస్తున్నాడు. ఇటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకనే సమ్మతించి ఇద్దరు నడుస్తారా అంటే నడుస్తారు. అది దేవుని మాట వింటే నడుస్తారు. లేకపోతే నీ వల్ల కాదు, నా వల్ల కాదు. దుష్టుడు కొన్నాళ్ళు కలుపుతాడే కానీ తర్వాత వాడే తీసుకెళ్ళి ఒకడి ద్వారా ఒకడిని కలిసినట్టుగా ఉన్న వాడిని విడగొడతాడు. వాడు పాతాళం పడేస్తాడు వాళ్ళందరినీ కలిసి తీసుకెళ్ళేవాడు. యేసుక్రీస్తు వారి మాటను అంగీకరిస్తేనే, యేసుక్రీస్తు వారిలో నడుస్తేనే ఇద్దరు సమ్మతించి నడవగలుగుతారు. యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నానని చెప్పుకొని చేయలేరు కూడా పని. సమ్మతించి నడుస్తుంటేనే యేసుక్రీస్తు వారి చిత్తాన్ని నెరవేర్చేవారు అవుతారు. అంతేగాని వ్యక్తిగతంగా దేవుళ్ళను ఉంటూ నా స్వార్థం నాది అనుకుని ఉంటే సమ్మతించి నడుస్తున్న వారు కాదు. వారు సమ్మతించి నడవటం అంటే ఆయన మాటను ఒప్పుకోవటం, ఆయన చిత్తానికి లోబడి ముందుకు సాగటం. శ్రమ అయినా, ఇబ్బంది అయినా, కరువైన, కాటమైన ఏదైనప్పటికీ కూడా దేవుని పని కొరకు సమ్మతితో ముందుకు సాగాలి. దేవుడి మాటల ద్వారా మనందరినీ దీవించును గాక. ఈ యొక్క వాక్య ఒక ఉద్దేశం ఏంటంటే దేవుని కొరకు, దేవుని పని కొరకు మనం సమ్మతిద్దాం. లోకపు విషయాల గురించి, లోకంలో చేయాల్సినటువంటి సాతానుగా చేసినటువంటి దుష్టక్రియలకి మనం సమ్మతించొద్దు. వాటికి దూరంగా ఉందాం. అవి ఏంటన్నది ఎరిగి మనం ముందుకు సాగాలి. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మెళుకుగా ఉండి అందుకని ప్రార్థనాత్మతో మనం ముందుకు సాగాలి. దేవుడి మాటల ద్వారా మన అందరినీ దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తుతులు. దయగల రాజా, ప్రేమల మా దేవా, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త, మా దేవాతండి నీకే స్తోత్రం. మీ పాసల దేవాతండి వాక్యాన్ని మాట్లాడగలటకు ఇచ్చిన దంతికే స్తోత్రం. నా ప్రభా, మా తండ్రి నాయన, సమ్మతి గల మనసు మాకు దయచేయండి. మా ప్రభా, మా హృదయంలో దోషారోపణ ఏమైతే చేస్తున్నావో వాటిని మేము విడిచి వాటిని తీసివేసుకుంటూ సమ్మతించి నీ కొరకు సమీపసలుగా జీవించడానికి సహాయం చేయండి.
మమ్మలను సమ్మతింపకుండా చేస్తున్నటువంటి మనసుల్ని దూరపరచండి. సమ్మతితో మీ అందరం ముందు సాట సహాయం దయచేయమని మా ప్రియ రక్షకుడు నరసింహరావు సంపత్రాన్ని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.